అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే చాలా మంది చాలా సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో ఆ హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ గారి సినిమా అయితేమి, లేకుంటే అల్లు అర్జున్ గారి సినిమా అయితేమి, లేకుంటే రామ్ చరణ్ గారి సినిమా అయితేమి, లేకుంటే చిరంజీవి గారు సినిమా అయితేమి, పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితేమి, బిగ్ స్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా, థియేటర్కి వెళ్ళి చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అదే సినిమా, అలాంటి ఒక పెద్ద సినిమా కూలీ సినిమా కూడా చాలామంది వెయిట్ చేస్తుండొచ్చు. సినిమా చూడాలి, సినిమా బాగుంటుంది, అదిగాక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తుంది. అందులో ఆ సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఇది ఒక మల్టీ స్టార్ సినిమా, ఆ సినిమా బాగుంటుంది, చూడాలి అని చాలామందికి ఉంటుంది. కానీ ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే కూలీకి సంబంధించిన మూవీ ట్రైలర్ ఉందో ఆ ట్రైలరు ఈరోజు రిలీజ్ చేస్తే ఆ ట్రైలరు నేను చూసిన. ఆ ట్రైలరు నిజంగా చెప్తున్నా, నిజంగా బాగలేదు. ఆ ట్రైలరు ఎలా కట్ చేశారో నాకే తెలియదు, కానీ అది లోకేష్ గారి సినిమా లేకుంటే ఇంకెవరో సినిమా నాకు తెలియదు. కానీ అతని సినిమాలు గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలరు చాలా వరస్ట్గా ఉంది, చాలా బాగలేదు. అసలుకి ఆ స్టోరీ క్లియర్గా అర్థమైపోతుంది. ఏదైతే ఒక పోర్ట్లో స్మగ్లింగ్ జరిగే విషయం అన్నమాట, సంఘటన అన్నమాట. ఆ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలాగా తెలుస్తుంది. ఆ ట్రైలర్ మొత్తం కూడా ఒకే దిక్క ఏదైతే పోర్టు ఉందో ఆ పోర్ట్లోనే సినిమా అంతా కూడా షూట్ చేసినట్టు మనకి ఆ ట్రైలర్లో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా పెద్ద పెద్ద లొకేషన్స్లో అక్కడ వెళ్ళి తీసినట్టు కానీ ఎక్కడా లేదు. ఒక పోర్ట్ సెట్ చేసుకొని ఆ పోర్ట్లోనే సినిమా అంతా కూడా ఆ పోర్ట్లోనే తీసినట్టు నాకైతే ఆ ట్రైలర్లో కనిపించింది. బహుశా మీకు కూడా ఆ ట్రైలర్లో అదే తెలుస్తుంటుంది. కానీ హీరోలు లుక్ విషయానికి వస్తే ఎవరైతే రజనీకాంత్ గారు ఉన్నారో అతను లుక్ కూడా జైలర్ సినిమాలో ఎలా అయితే ఉందో అదే విధంగా నార్మల్గానే ఉంది. జైలర్ సినిమాలో ఎలా అయితే ఉందో ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే ఉంది. పెద్దగా దాంట్లో మార్పు ఏం లేదు. కాకపోతే నాగార్జున గారు లుక్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అతను బాడీ టక్చర్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అతను ఫైట్ సీక్వెన్స్ అంటే అక్కడ ట్రైలర్లో చూపించిన విధంగా నాగార్జున గారి లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా మలయాళం యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు నాకు తెలియదు, మన ఏదో సాంగ్ కూడా వచ్చింది కదా, ఆ సినిమాలో అతనే ఇలను అనుకుంటా, మెయిన్ ఇలను. ఆ ట్రైలర్లో అలాగే కనిపిస్తుంది. బట్ ఏంటంటే లోకేష్ గారి గత సినిమాలు పోల్చుకుంటే విక్రమ్ కానీ, లేకుంటే ఖైదీ కానీ, లియో కానీ, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చూసుకుంటే ఆ సినిమాలో ట్రైలర్తో పోల్చుకుంటే ఈ ట్రైలరు బాగలేదు, కొంచెం యావరేజ్గా ఉంది. అందుకే నేను ట్రైలర్ కూడా ప్లే చేసి నేను దాని రియాక్షన్ వీడియో నేను చేయదలుచుకోవాలి. అదంటే అంత లేదు సినిమా, ఆ ట్రైలర్లో అంత లేదు. జస్ట్ నార్మల్గా ఉంది, నార్మల్గా వెళ్ళిపోయింది. 3 నిమిషాల పాటు ఉంది ఆ సినిమా ఆ ట్రైలరు. ఆ 3 నిమిషాలు కూడా చాలా కష్టంగా చూడాలనిపించింది. అంటే 3 నిమిషాలు ట్రైలరే కొంచెం కష్టంగా చూడాలనిపించింది. బట్ అనుకున్నంత స్థాయిలో ట్రైలర్ అయితే లేదు. మేబీ సినిమా ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో తెలియదు, కానీ ట్రైలర్ వరకైతే ట్రైలర్ పెద్దగా బాగలేదు, వరస్ట్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. మేబీ సినిమా ఎలా ఉంటుందో వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.